ఈ తాటికల్ రోడ్ లో ఇలా వచ్చి లొకేషన్ ఎంత బాగుంది చూడండి. వ్యూ లైక్ న్యాచురల్. ఎలా ఉంటున్నారు ఎలా ఉంది అడుగుదాం అలానే. సో ఇది ఫ్రెండ్స్ చూడండి, బిల్డింగ్ మాత్రం చాలా బాగుంది. ఇలా అంబియన్స్ కూడా ఐ థింక్ బాగానే ఉంటుంది. చెట్లు ఉన్నాయి బాగా. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా లైఫ్ని లీడ్ చేస్తారు. సో అప్రాక్సిమేట్లీ 20 మెంబర్స్ ఉన్నారని నాకు తెలిసింది. సో వీళ్ళ పనులన్నీ వీళ్ళే చేసుకుంటారు. వీళ్ళ రూమ్స్ చూడండి ఫ్రెండ్స్. వీళ్ళ అంబియన్స్ అయితే బాగానే ఉంది. సో చెట్లు, టైం స్పెండ్ చేయడానికి సిట్టింగ్ ఏరియా చూడండి. సిట్టింగ్ ఏరియా ఉంది ఇక్కడ. సో లైక్ హోమ్ ఫ్రెండ్స్. సో నమస్తే బాబాయ్ గారు, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? 20 మెంబర్స్ ఉన్నారంట ఫ్రెండ్స్. సో ఇంకా రూమ్స్ చూద్దాం, వీళ్ళతో కొద్దిసేపటి తర్వాత మాట్లాడదాం ఫ్రెండ్స్. సో ఒక రూమ్లో 2 మెంబర్స్ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను మీ అందరితో చెప్పాల్సింది ఏంటంటే చూడండి. ఏమైంది ఏంటి? చేయిందా? చేయిందా? చూసారా ఫ్రెండ్స్ వీళ్ళ. సో ఇది ఫ్రెండ్స్ రియాలిటీ. సో ఫ్రెండ్స్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీ పేరెంట్స్ని ప్లీజ్ వదలొద్దు. చూడండి వీళ్ళు ఎలా లీడ్ చేస్తున్నారు, వీళ్ళ లైఫ్ ఎలా ఉంది చూడండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. హౌ దే ఆర్ లివింగ్ ఈవెన్ వీ కుడ్ నాట్ స్టే. చూడండి ఉన్నారు అంటే ఉన్నారు, జస్ట్ అంతే. నమస్తే అమ్మా. నమస్తే, బాగున్నారా అమ్మా? అవును, మందులు తప్పవు కదా. ఎక్కడమ్మా మీది? ఇక్కడేనా? ఎలా ఉంటారమ్మా? ఇల్లు వదిలి ఉండబుద్దే కదా. బాధ అనిపించదా మీకు? చేస్తారు వాళ్ళు, చేస్తారు. కానీ ఇల్లు వదిలి మీరు ఉండాలంటే మీకు బాధ అనిపించదా? మీకు పిల్లలు ఉంటారు, అందరు ఉన్నారు మరి. అందరు ఉన్నారు కానీ మా పిల్లలు నాకు నలుగురు మనవరాలు, నలుగురు మనవాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. నేను వాళ్ళ బంగారు ఇక్కడ లేదు వైద్యశాలలో. ఇంకా నానేమో టీవీ కలుస్తాం కావాలి నాకు పోవాలి మధ్యన, నాకున్న బుద్ధిరాలే. అట్లా నేనే వచ్చిన కొడుకు ఏమో మా నాన్న చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు వచ్చిన కానీ ఇల్లు ఏమంటుంది కొనుక్కొని చేస్తారు వాళ్ళు. కావాలనుకున్నప్పుడు వీళ్ళు డబ్బు తీసుకుంటారు, వీళ్ళైనా ఉండదు కానీ ఒక్కోసారి ఒక రకంగా ఉంటుంది. సమ్మ మీరు ఒక మాట చెప్పండి. మీరు అక్కడి నుంచి ఇక్కడ ఉండరు కదా వచ్చి, సో మీకు మీ పిల్లలు గుర్తు రావడము, మీరు బాధపడడం ఇట్లాంటివి జరుగుతుంటాయా? అంటే మేము పిల్లలు అయితే మంచిగా అరుచుకుంటున్నారు, ఆయన మంచిగా అరుచుకుంటున్నారు. వస్తారు వాళ్ళే రకం కడతారు, ఇలా వాళ్ళు రకం కడతారు. ఇలా నాకు కొన్ని డబ్బులు ఇస్తారు పై ఖర్చులకు, సరుకు సబ్బులు
ఆ కొబ్బరి నూనె ఇట్లాంటివన్నీ మనమే తెచ్చుకోవాలి. వాటికి డబ్బులు ఇస్తారు, ఇళ్ళ కడతారు 4 నెలల కట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక మళ్ళా నెలకు వస్తారు అట్లా. మీకు గుర్తొస్తుంటారు కదా, బాగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే అన్ని చూడాలనిపిస్తుంది, మంచి చెడు చూడాలి, పిల్లలు అందరు పిల్లలు మనవలు అందరూ బయటనే ఉండరు. ఇక్కడ ఉన్నారు కదా, హైదరాబాద్ లోనే ఉండరు నా కొడుకులు బిడ్డలు. వీళ్ళ దగ్గర ఉంటే నాకే బాధ లేకపోయింది. నేను అలాగే ఉండు వాళ్ళతో, నేను వాళ్ళు బయట దేశాలను కొంత మంచి ఉద్యోగాలు. పండగలు వస్తాయి అమ్మా, పండగలు వస్తాయి, పండుగలు వస్తే తీసుకుపోతారు. సరే, మీకంటే పిల్లలు ఇక్కడ ఉన్నారు, మీకు తీసుకెళ్తారు. మిగతా వాళ్ళ పరిస్థితి, మిగతా వాళ్ళు దూరంగా ఉన్నారు రానే కాదు. పండుగలకు కూడా ఇక వాళ్ళు ఇష్టం, ఎవరో ఇష్టం ఉన్నవాడు, మంచి గుణం ఉన్నవాడు వస్తారు. అందరు గుణాలు ఒక తీరు ఉంటాయి. నాయన అయ్యో అమ్మ ఆడ ఉంది కదా అనుకున్నాడు వస్తాడు, అనుకున్నాడు అట్లా. మందులు వాడాలి మీరు ఇక్కడ మంచిగా తీసుకుంటారు. వీళ్ళు మనల్ని కని పెంచి పెద్ద చేసి ఒక స్థాయికి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి ఇలా ఓల్డేజ్ హోమ్ లో ఉండాలంటే ఎంత, చూడండి ఫ్రెండ్స్, ఎంత బాధాకరమైన విషయం. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నంత వరకు ఏదైనా, పెద్దవాళ్ళు లేకపోతే ఏది ఉండదు. ఆలోచించాలి మనం కూడా. సో మా అప్పుడు మాకు మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళ ఇంటే మంచిగా అనిపించేది. మా అప్పుడు మా ఇళ్ళల్లో మా సంసారం అప్పుడు వాళ్ళ ఇంటే మాకు మంచిగా అనిపించేది. కానీ ఇప్పుడు వాళ్ళు వద్దు. ఇంకా కొందరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే ఇంకా అసలు ఎవరు వద్దారు, తల్లిదే వద్దారు. అట్లా ఉంది వాళ్ళ పని. ఇప్పటి జనరేషన్ అట్లా ఉంది. ఇప్పటి జనరేషన్ అట్లా ఉంటే బాగుంటుంది. కొంత మరి మరి అంత విపరీతం కాకూడదు. కానీ ఎన్ని రోజులైనా వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లలు ముందు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళు కూడా వాళ్ళు అట్లా అనుకుంటారు. అది యాదకి వస్తుందా వాళ్ళకు? ముందు తెలియదు ఏమవుతుందా అంటే ఇప్పుడు సంపాదిస్తారు కదా, కట్టలు చేత పట్టుకొని ఉంటారు వాళ్ళు. మేము పట్టుకోలే అట్లా. కట్టలు ఎక్కడికి పనికిరావు కదా, మంచి చెడు ఆ మాట అయితే కానీ మరి వాళ్ళు అట్లా కలుసుకుంటుండ్రు. వాళ్ళ చాలా ఉంటది అవో అట్లా. సో చాలా వరకు ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటి, అది ఇల్లే కాదు. అవునా, చాలా మంది అట్లా కరెక్టే అది. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి అది తెలియట్లేదు కదా. నాప్పుడుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. చాలా మాకేమో మా అత్త చాలా మారిపోయింది. కాలం పోకడా ఇది ఏం కాలము కానీ చానాళ్ళు ఉండదు నాన్న, ఉండదు చానాళ్ళు. అందుకే ఇప్పుడు తండ్రి కొడుకు చంపేస్తున్నాడు, తమ్ముడు అక్కని చంపేస్తున్నాడు, అక్క తమ్ముడు చంపేస్తుంది. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపార యుగం, ఇది కలియుగం. ఈ కలియుగంలో మహాపాపం కనబడ్డది నాన్న. బాబా బాబా చెప్పాలని పాపం ఎన్నాళ్ళు కలియుగం ఉండదు చాలా. నేను మాట్లాడినైతే చేంజ్ చేసేది ఉండగలుగుతారు ఇక్కడ. ఎవరు లేరా మీకు? మనవాళ్ళు మనవరాలు ఎవరు లేదు. మొత్తం 20 మంది అమ్మ ఇక్కడ ఉండేది. సో ఫ్రెండ్స్, 20 మెంబర్స్ ఉంటున్నారు. ఎవరైనా ఏదైనా డొనేట్ చేయాలనుకున్నా, లైక్ ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, లైక్ ఏదైనా కూడా ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే వచ్చి చేయాలనుకున్నా కూడా, పెళ్ళిళ్ళలో ఇండ్లలో చాలా వరకు ఫుడ్ మిగిలిపోతుంది ఫ్రెండ్స్. ఆ ఫుడ్
మీరు పడేయకుండా ఎక్కడో ఇక్కడ చేయకుండా ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చిన ఒక పూటైన వాళ్ళు హ్యాపీగా తినగలుగుతారు ఫ్రెండ్స్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళని ఇలా వదలకండి ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ వీళ్ళ కిచెన్ చూద్దాం. ఇది కిచెన్ అమ్మ, యూట్యూబ్ ఇది ఫ్రెండ్స్ వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఉన్నారంటే చెప్పండి, పిల్లల్ని వదిలి అందరిని వదిలి ఇక్కడ ఉండడం అది హ్యాపీగా ఉంటారా? వీళ్ళ పనులు వీళ్ళే చేసుకోవాలి, వీళ్ళకి ఎవరు పనిచేసేటోళ్ళు లేరు. సో ఇది వీళ్ళ అంబియన్స్. అమ్మ మీరు ఒకటి చెప్తారా? ఒక నిమిషం. రియాజ్, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు కదా, సో వీళ్ళని మంచి చెడు మొత్తం చూసేది మీరేనా? మీరే చూస్తారు. మీ ఇద్దరు కలిసి వంట చేయడం కానీ ప్రతి పని మొత్తం. వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ఖరాబ్ అయినా కూడా అవును, మెడికల్ క్యాంప్ చెకప్ అవుతుంది అంతే. సో ఇక్కడ దీంట్లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో కొంతమంది ఎవరు లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా, తీసుకోరు. ఓకే, ఇప్పుడు అట్లా లాస్ట్ లో ఉన్న రూమ్ లో ఒక ఆమె ఎవరు లేరు కదా, ఆమెకి భర్త కూడా ఇక్కడ చనిపోయారంట కదా, 4 సంవత్సరాలు అన్నారు. ఎవరు చూడలేరు. డబ్బులు ఉన్నా ఎవరు దగ్గర ఉండట్లేరు. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఉన్నా ఏదైనా కూడా ఇంట్లో పెద్దవాళ్ళు లేని విషయం మాట వేరు. ఏదిన్నా కూడా పెద్దవాళ్ళ ప్రేమ తెచ్చుకోలేము కదా. అది వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడం అది బాధాకరం కదా. అవును, ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే చిన్న పిల్లలతో సమానం, వాళ్ళ మైండ్ అట్లనే ఉంటది. ఇప్పుడు మనం అట్లా అనుకుంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనల్ని సాధారణ ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని కష్టాలు పడితే ఆ స్థాయికి వస్తారు. మరి అది ఆలోచించాలి కదా. ఉన్నారా? అని ఇంకోటి ఇక్కడ ఇట్లానే డొనేట్ చేసేటోళ్ళు వచ్చి ఏమైనా డొనేట్ చేస్తారా? ఇప్పుడు ఎట్లనే ఏదైనా పెళ్లిళ్ళ మిగిలిన అన్నం అట్లా తీసుకొచ్చి రెండు వెళితే అయిపోతుంది, సరిపోతుందా అమ్మ? వాళ్ళు వచ్చి వడ్డించి వెళ్ళిపోతారు. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా వీళ్ళతోటి? 10 సంవత్సరాల నుంచి ఉంటుందా? ఎందుకంటే మన అమ్మ నాన్న ఎట్లానో వాళ్ళు కూడా అంతే. అంతేగా, అవును. వాళ్ళు ఏమైనా అనుకోవడం కూడా ఏమైనా అవుతారా? ఇంకా అయితేనే ఉంటది. ఇక పెద్దవాళ్ళు అంటే అట్నే ఉంటారు కదా, మా ఓపిక ఉండదు.
మరి మనం ఇంటికాడ మన పిల్లలు చూసుకోకలేదు మనం ఎప్పుడైనా మనం కలిసి మస్తు తెచ్చుకుంటాం అలా అలా ఇక వాళ్ళు పిల్లల అవన్నీ బాధలన్నీ ఇక్కడ ఫ్రస్ట్రేషన్ లో తీసేస్తారు, అంతే అంతే. మేబీ అవన్నీ గుర్తుకొచ్చి ఎవరిని ఏం చెప్పుకోలేక ఎక్కువ వాళ్ళ ముచ్చట్లు ఏం మాట్లాడుకోరు కానీ వీళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు వీళ్ళ అవి మాట్లాడుకున్నా కొద్ది ఇంకా బాధ అనిపిస్తుంది కదా అమ్మ. ఇంటికాడ మా కొడుకు విషయం కోడల విషయం ఇలాంటి చెప్పుకుంటే ఇంకా బాధ అనిపిస్తుంది. టైం పాస్ టైం పాస్ వాళ్ళకి పని ఏమి ఉండదు కదా. మొత్తం 20 మంది ఉన్నారా? అట్లనే ఉన్నారు ఒకరు 7 సంవత్సరాల నుంచి ఉన్నారా అమ్మ మీరు? ఎవరు లేరా పిల్లలు? మీరు ఒక్కరే ఉన్నారు. కానీ చాలా బాధాకరమైన విషయం అమ్మా, ఇంట్లో పెద్దోళ్ళు లేని ఇల్లు ఇల్లు కాదు. అవును, ఇప్పుడు జనరేషన్ అదే నేను అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటారా అని. చెప్పాలంటే ప్రేమ ఉండాలనే కానీ ప్రేమ ఉండట్లేదు. ముందు ముందు ఇంకా అసలు పండగ అంటే ఏంటిదో తెలియదు, అట్లయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఒకప్పుడు పండగ అంటే అంత ఒక పండగ వస్తే ఊరంతా హడావిడి కనిపించేది. ఇప్పుడు ఊరంతా కాదు, ఇల్లు ఇల్లు కూడా హడావిడి లేదు. అదే అదే ఒక్క నిమిషం. సో ఇవాళ మీకు అంటే ఎవరైనా డొనేట్ చేసి ఉంటే 2000 రూపీస్ డొనేట్ చేసి మధ్యాహ్నం వచ్చి మళ్ళీ తీసుకెళ్తారా? ఓకే ఓకే. వంట బాగా చేస్తారా అమ్మ మీరు? వాళ్ళకి నచ్చుతుందా? వాళ్ళకి నచ్చుతుందా? ఓకే ఓకే. వైట్ రైస్ ఎవరైనా బిర్యానీలో అట్లా ఏమైనా తీసుకొచ్చి తింటారా వీళ్ళు? అరగదు కాబట్టి. దీనిలో షుగర్ పేషెంట్ ఎంతమంది ఉన్నారమ్మా? 5 షుగర్ పేషెంట్స్ ఉన్నారు. మందులు పంపలేకుంటుండే మధ్యాహ్నం చూసుకోతాడు ఆయన. వస్తూ ఉంటారా వాళ్ళు మిమ్మల్ని కలవడానికి? వస్తారా మిమ్మల్ని కలవడానికి వస్తారా? ఒకసారి ఇప్పటికైతే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చింది 4 గంటలకు. అట్లా అనొద్దమ్మా. ఎట్లా తీసుకుపోతాడు చెప్పండి? మందులు పెట్టారు నాకు
చూడండి ఫ్రెండ్స్, ఆమె ఎంత అమాయకంగా మళ్ళీ అప్పుడప్పుడు వస్తున్నారా అని ఇంకా ఘోరంగా అడుగుతున్నారు. ఉంటదమ్మా సో పరిస్థితి. ప్లీజ్ మీ ఇంట్లో ఉన్న ముందు ఇంకా పెద్దవాళ్ళని ఘోరంగా ప్లీజ్ ఉంటది. గౌరవంగా చూసుకోండి. వాళ్ళు లోకల్ తెలిసి తెలియక కొంచెం విసిగించినా కూడా బాధపడకండి, వాళ్ళని మంచిగా చూసుకోండి సో ఫ్రెండ్స్ ప్లీజ్. చాలా బాగా మాట్లాడారమ్మా, బాధపడకండి. సో ఫ్రెండ్స్ ప్లీజ్ బాధపడకండి. వాళ్ళని అర్థం చేసుకోండి. ఒకవేళ మీతో అయినంత వస్తుంటాంలేండి, మేము సహాయం వస్తూ మీరు ఉంటాం. చేయగలరు. సరే. ప్లీజ్ ఒక 1 రూపీ కానివ్వండి, వాళ్ళకి అవసరం, అది టాబ్లెట్స్ తో ఏమీ యూజ్